అందరికీ నమస్కారం. శ్రీ బాలాజీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సమాచార హక్కు చట్టం గురించి కొన్ని వీడియోలు చూస్తున్నాను. ఈ సమాచార హక్కు చట్టం గురించి మరిన్ని విషయాలు తులసిదాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం తులసిదాస్ గారు. నమస్కారం అండి. బాలాజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. తులసి గారు, సమాచార హక్కు చట్టం గురించి మీరు ఎలా తెలుసుకున్నారు? ఈ సమాచార చట్టం గురించి అసలు ఎలా తెలుసుకున్నానంటే సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఎందుకంటే కరోనా టైంలో ఏం పనులు లేవు, ఖాళీ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఎక్కడ న్యూస్ చూసినా సమాచార చట్టం. అసలు ఏంటి సమాచార చట్టం, దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం, అసలు దీన్ని ఎందుకు తెలుసుకోవాలి ప్రజలని మనం అనేసి ఒక చిన్న ప్రశ్న వచ్చింది. కరోనా టైంలో ఖాళీగా ఉన్నాం కాబట్టి ఉద్యోగాలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఈ చట్టం గురించి సోషల్ మీడియాలో ఎక్కడం, దాన్ని బట్టి అసలు చట్టంలో ఏం రాస్తుంది, ఏంటిది, ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది, ఇలాంటి కొన్ని విషయాలను తెలుసుకోవడం మొదలుపెట్టాను. వీటి వలన ప్రజలకు ఉపయోగం ఉందా లేదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక చట్టం అనేది ప్రభుత్వం జారీ చేసిందని అంటే ప్రజలందరి ప్రయోజనాల దృష్టిలో పెట్టుకునే చట్టం గురించి జారీ చేస్తుంది. అంతేగాని ఎటువంటి ఉపయోగం లేకపోతే చట్టాలు అనేది అవ్వవు. ఎందుకనంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజల శ్రేయస్సు సంబంధించి ఉంటాయి కనుక వారికి సంబంధించిన చట్టాలను మాత్రమే అది రిలీజ్ చేస్తూ ఉంటాయి. కంపల్సరీ సమాచార చట్టం ద్వారా ప్రజలందరికీ ఉపయోగం ఉంది. దీనివలన మీకు ఏమైనా ఉపయోగం ఉన్నదా? ఈ చట్టం వలన నేను ఉపయోగించడం జరిగిందండి. ఈ చట్టం గురించి తెలుసుకొని దీనికి దరఖాస్తు చేస్తూ ఉండడం వల్ల 2003లో మేము పొలం కొన్నాము. ఆ పొలంకి 2020లో నేను పాస్బుక్ తీసుకోవడం జరిగింది. ఈ 2020లో అంటే ఇంచుమించు 17 సంవత్సరాలు, అంటే పొలం కొనే సమయంలో నేను చదువుకున్నాను కనుక ఇప్పుడు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు చేసుకుంటూ ఆ తర్వాత చట్టాల గురించి అవగాహన తెచ్చుకొని ఈ చట్టాన్ని ఉపయోగించి నేను నా పొలం మీద ఆర్టాక్ వేయడం జరిగింది. నాకు ఇన్ని సంవత్సరాలు నేను పొలం కొన్నా, ఎందుకు నాకు ఇవ్వలేదు, ఇంకా ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎందుకు నాకు పాస్బుక్ రాలేదు, నా చుట్టుపక్కల అందరూ పాస్బుక్లు ఉన్నాయి, అందరి పొలాలకు ఉన్నాయి, నాకు తెలిసిన వ్యక్తులందరికీ పాస్బుక్లు ఉన్నాయి, నాకు మాత్రమే లేదు పాస్బుక్. ఈ పాస్బుక్ ఎలా తెచ్చుకోవాలా అనే విషయాలపై ఎలా తెచ్చుకోవాలి, ఎందుకు ఇవ్వడం లేదని సమాచార చట్టం దరఖాస్తు పెట్టడం వలన అప్పుడున్న ఎంఆర్ఓ కార్యాలయం వారు, అంటే పౌర సమాచార అధికారులను కార్యాలయానికి పిలిపించుకొని ఏందండి మీ సమస్యను అడిగి తెలుసుకోవడం జరిగింది. నా సమస్యను వారికి వివరంగా నేను చెప్పాను. నా పొలానప్పుడు నేను పొలం కొన్నానండి, ఈ పొలానికి సంబంధించిన పాస్బుక్లు ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా నాకు పాస్బుక్ అనేది జారీ చేయలేదు మీ కార్యాలయం నుండి అని అడగగా వాళ్ళు దాని సమస్యను చూసి మా గ్రామానికి వచ్చి దాని మీద విచారణ జరిపి నాకు పాస్బుక్ ఇవ్వడం జరిగింది. సో ఈ సమాచార చట్టం ద్వారా నేను నా పొలానికి పాస్బుక్ తెచ్చుకోవడానికి నాకు ఉపయోగపడింది చట్టం అనేది. అదేవిధంగా మీకు ప్రజల్లో కూడా ఎవరైనా సమస్యలు ఉంటే వారి సమస్యలకు సంబంధించి ఇట్లాంటి ల్యాండ్ ఇష్యూస్ కానీ, లేదంటే ఒక రేషన్ కార్డుకి సంబంధించి కానీ, లేదా పెన్షన్ అయినా, లేదా మీకు ఏదైనా ప్రభుత్వం నుండి ఏదైనా పథకాలు లబ్ధి చేకూరాలన్నా మీరు సమాచార చట్టం ద్వారా తెలుసుకోవడం వల్ల మీకేం జరిగింది. ఇప్పుడు మీరు ఒక దరఖాస్తు పెడతారు, పొలానికి పాస్బుక్ పెడతారు, అది రిజెక్ట్ అవుతుంది, ఎందుకు రిజెక్ట్ చేశారనేది మీరు రీజన్ తెలుసుకోవాలి. ఆ విధంగా ఇంకెవరికైనా రిజెక్ట్ చేస్తున్నారా, నాకు ఒక్కరికే జరిగిందా, లేదంటే నాకు రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏమో మీరు తెలుసుకున్నారని అంటే రేపు కరెక్ట్గా ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టి మీ పాస్బుక్ యాక్సెప్ట్ అయ్యేదానికి, లేదా మీ పాస్బుక్ జారీ చేసేదానికి, అంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వ కార్యాలయం వారికి అనుకూలంగా ఏ డాక్యుమెంట్లు అయితే అవసరమో అవన్నీ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మీకు రిజెక్ట్ కాకుండా దానికి ఉపయోగపడుతుంది. ఈ సమాచార హక్కు చట్టం గురించి ప్రభుత్వ కార్యాలయంలో ఎవరిని సంప్రదించాలి? ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం అనేది ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు పైన సమాచార అధికారి పేరు, ఆ తర్వాత నెక్స్ట్ పౌర సమాచార అధికారి పేరు, నెక్స్ట్ ఫస్ట్ అప్లెట్ అంటే సమాచారం వాళ్ళు ఇవ్వకపోతే ఆ కార్యాలయం వారు ఎవరికి దరఖాస్తు చేయాలి, వారి యొక్క పేర్లు, హోదాలు, వారి యొక్క ఫోన్ నంబర్లు అనేది ప్రతి ఒక్క కార్యాలయంలో ఒక బోర్డులో రాసిపెట్టి ఉంటుంది. ఆ సంబంధిత అధికారిని దగ్గరికి మీరు కలిసి సమాచార చట్టం గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఏదైనా సమాచారం కావాలన్నా వారు సమాచార చట్టం గురించి మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. చివరిగా ప్రేక్షకులకు ఇచ్చే సందేశం ఏమన్నా ఉందా? కంపల్సరీ ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం అందరికి ఉద్యోగాలు చాలా అవసరాలు అయిపోయినాయి. చట్టాలు ఏమవుతున్నాయి, చట్టాలు వస్తున్నాయా, ఏమొస్తుంది, అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ విషయాలు తెలుసుకునేంత టైం ఎవరికి లేదండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితాన్ని గురించి, వాళ్ళ సెల్ఫ్ లైఫ్ కోసం వెళ్ళిపోయారు. వాళ్ళ కోసమే ప్రయత్నిస్తున్నారు తప్పితే మన సమాజం గురించి కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుందనే విషయాల గురించి మాత్రం ఎవరికి అవగాహన తగ్గుతుంది. అవగాహన లేదని నేను అన్ను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. అంటే సమాజం గురించి ఆలోచించే స్థితిలో ప్రస్తుతం ప్రజలు లేరు. కానీ ఇలా లేకపోవడం వల్ల ఏం జరుగుతుందనంటే రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. పరిపాలన అనేది ఎలా అయిపోయిందనంటే వాళ్ళ సొంత పరిపాలన అయిపోయింది.
ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన జరగడం లేదు. ఇలా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన జరగాలి అని అంటే ప్రతి ఒక్కరు చట్టాల గురించి, సమాజం గురించి తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందని అంటే ప్రశ్నించడం స్టార్ట్ అవుతుంది. ఏమండి నా పక్కనోడికి పెన్షన్ వచ్చింది, నాకు అర్హత నాకెందుకు రావట్లేదు అనే ప్రశ్న అనేది మీ మదిలో మొదలవుతుంది. ఇంకొక పథకం పలానా వాళ్ళకి వచ్చింది నాకెందుకు రాలేదు. ఇలాగా చేయడం వల్ల ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో పథకం ద్వారా కానీ లబ్ధి రాని వాళ్ళు లేదంటే అర్హత ఉండి పొందని వాళ్ళు ఏమవుతున్నారంటే ప్రతిసారి ఏంటంటే ఏదో ఒక నాయకుడి కాడికి పోతేనో పేరున్న వ్యక్తి దగ్గరికి పోతేనో వచ్చే విధంగా తయారైపోయింది ప్రభుత్వం అనేది. ప్రస్తుతం అలాగే వెళ్ళిపోతూ ఉంది. వాళ్ళకి పోవడం కాదు, మీరు ఏదో ఒక రాజకీయ నాయకుడికి పోతే లబ్ధి వస్తున్నాను లేదంటే ఎవరైనా పేరున్న వ్యక్తి దగ్గరికి పోతే లబ్ధి వస్తున్నాను కాదు. సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా చుట్టుపక్కల ఏం జరుగుతుందనే సమాజంలో అనే విషయాలు కూడా తెలుసుకుంటేనే మీకు మీ పనులు అవుతాయి. మీ పనుల కోసం ఏ ఒక్క రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ పనులు మీకు జరగాలి అని అంటే లేదంటే మీరు ఇంకో నలుగురికి ఉపయోగపడాలని అంటే మీరు ఫస్ట్ చుట్టుపక్కల ఏం జరుగుతుంది సమాజం గురించి, చట్టాలపై గురించి మీరు అవగాహన కలిగి ఉంటే కానీ మీ పనులతో పాటు మీ నుంచి ఎవరైనా సహాయం చేయడానికి ఉపయోగపడతారు. సో ప్రజెంట్ అందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే ప్రతి ఒక్కరూ చట్టాల గురించి అవగాహన తెచ్చుకోండి. సమాచార హక్కు చట్టం అనేది చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల సమాజ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మా ఛానల్ ద్వారా ఇట్లాంటి మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.